ఇప్పుడు ప్రధానంగా అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి ఏదైతే ఈ షోకి ఏదైతే వచ్చిందో ఆ రోజు వాస్తవానికి పుష్ప మీద చాలా అంటే దేశవ్యాప్తంగానే కానీ ఆ సినిమా మీద పెద్ద అంచనాలు అనేది బాగా క్రియేట్ అయ్యాయి. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది బాగా చూద్దామని చెప్పేసి అని ప్రజలలో కూడా అభిమానులలో కూడా బాగా ఆతృత అనేది అది మనం గమనించినాం. ఆ సినిమా రిలీజ్ కాకముందు ఒక వారం రోజుల ముందు కూడా చూసినాం బాగా. అయితే అదే సమయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే చాలా పత్రికలలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ థియేటర్లో ఎప్పుడు నడుస్తుంటుందని చెప్పేసి అని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పటిదాకా అలాంటి పేపర్లలో పుష్ప సినిమా రిలీజ్ అనేది పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ లేదంటే ఆ సినిమాకి ఎంత పాపులారిటీ ఉందో ఆలోచింది. ఇటువంటి పాపులర్ హీరో బాగా అంటే హైదరాబాద్ నడుగుతున్న ఉన్న ఆర్టీసీ క్లాస్ రోడ్లో సంధ్యా టాకీస్కి వస్తే ఇబ్బంది బాగా అవుతుంది అని చెప్పేసి అని వాస్తవానికి సినిమా టాకీస్ వాళ్ళు హీరో వస్తుందని చెప్పేసి అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. అయితే వాళ్ళు వద్దు మేము సెక్యూరిటీ కల్పించలేము, చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అని కూడా చెప్తే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి తిమ్మకున్నారు. తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన అకస్మాత్తుగా అక్కడికి రావడం, సరే వచ్చినోడు వచ్చిండు. ఇది అదే కార్లో కూర్చొని లోపలికి వెళ్ళిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోయి కూర్చొని సైలెంట్గా సినిమా చూసి అతను వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. చాలా మంది హీరోలు అట్టే చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ గారు వస్తూనే ఆ సినిమా థియేటర్కు దగ్గరికి రాకముందే అతడు ఓపెన్ టాప్లో పైకి లేచి ఆ చేతి కొట్టుకుంటా అభివాదం చేసుకుంటా లోపలికి వెళ్ళడం, అక్కడ ఉన్న ఏరియాలో ఎగ్దమ్లో ఒకటేసారి అల్లు అర్జున్ వచ్చినట్టు ఏరియాకి అని చెప్పేసి సినిమాకి సంధ్యా టాకీస్కి వచ్చిందని చెప్పేసి పబ్లిసిటీ కావడం వలన పూర్తి విపరీతంగా అక్కడికి చొచ్చుకొని జనాలు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఇంకొక కోమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవానికి టికెట్లు తీసుకొని వాళ్ళు ముందు థియేటర్లో ఉన్నారు. అంటే థియేటర్ హాల్లో కాకుండా బయట ఏదైతే రిలాక్స్ కోసం ఇంటర్వెల్లోకి బయట క్యాంటీన్ ఉంటుందో అక్కడ ఉన్నారు వాళ్ళు వాస్తవానికి. ఈ క్లౌడ్ ఎక్కువైపోయి అల్లు అర్జున్ వస్తుందని చెప్పేసి అని వరకల ఆ చిన్నపిల్లోడు అని చెప్పేసి ఆ పిల్లోడు కూడా చూద్దామని చెప్పేసి ఎగబడి ఉరికి రావడం, వాళ్ళ అమ్మ అతన్ని గట్టిగా పట్టుకుంటే దులిపాయించుకొని ఉరికిన తర్వాత వెంటనే క్యాచ్ చేసుకొని పట్టుకుంది. అందులో తొక్కిసలాట్లో ప్రమాదవశాత్తు ఆయన మరణించింది. అదే రకంగా ఆ అబ్బాయి కూడా కోమాలో ఉన్నట్టు హాస్పిటల్లో ఉండేది స్పష్టంగా ఉంది. ఇక్కడ జరిగిన నిర్లక్ష్యం ఏంటంటే అల్లు అర్జున్ గారు పోలీసులు సంఘటన జరిగింది అని చెప్పిన తర్వాత సినిమా చూస్తున్నప్పుడు సార్ పరిస్థితి బాగాలేదు, మీరు థియేటర్లో ఉండరని చెప్పేసి బయట కూడా కొన్ని వేల మంది అభిమానులు రోడ్ల మీద నిలబడ్డారు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది, ఇప్పటికే ఇద్దరు పరిస్థితి, ఒక ఆమె చనిపోయింది, తల్లి చచ్చిపోయింది, బిడ్డ ఈ రకంగా ఇబ్బందులు ఉందని చెప్పేసి చెప్పినా కూడా తను సినిమా మొత్తం అయిపోయేదాకా చూస్తాను నేనని చెప్పేసి చెప్పడము, అదే రకంగా పోతూ మళ్ళీ సినిమా నుంచి మధ్యలో డీసీపీగా చెప్పిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో కూడా మళ్ళీ అభివాదం చేసుకుంటూ పోవడం అనేది ఒక మానవీయ కోణంలో అది మంచిగా అనిపించదు. ఒక అమ్మాయి ఆమె చనిపోయింది, ఒక మహిళ చచ్చిపోయింది ప్రమాదవశాత్తు, ఒక బాబు చిన్న పిల్లోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ కుటుంబం కనీసం మన ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినట్టుగా అసలు వాస్తవానికి అలా ఆ సినిమాకి వచ్చిన అతని యొక్క అభిమానులు అంటే వీళ్ళు అంటుంటారు కదా, మీరు నా ఆత్మని, మీరు నా కుటుంబం, అభిమానులే నా కుటుంబం అని ప్రతి హీరో మాట్లాడుతుంటాడు. అసలు అటువంటి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఇటు అభివాదాలు చేసుకుంటూ పోతారా, ఇంకెవరైనా చనిపోతే అభివాదాలు చేసుకుంటూ పోతారా? వాళ్ళ అభిమానే కదా చనిపోయింది, అభిమాని కనుకనే కదా ఫస్ట్ షో చూడాలని చెప్పేసి పోయిండ్రు వాళ్ళు, పిల్లలతో సహా కుటుంబంతో సహా పోయిండ్రు. తన అభిమాని చనిపోయినప్పుడు ఆ రకంగా తను నిర్లక్ష్యంగా పోవడం అనేది చాలా మందికి బాధ అనిపిస్తుంది. ఇదే విషయానికి అంటే ఇవాళ ఈవినింగ్